నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ డివిజన్ పొడమేరు వంతెన ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాచర్ల పర్యటన చివరి నిమిషంలో రద్దు వాతావరణం అనుకూలించక మాచర్ల రాలేకపోయారంటూ ఈ మేరకు తాజాగా ఒక వీడియో విడుదల చేసిన నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మైనార్టీ నాయకుడు ఎంఎస్ బే గృహంలో శుక్రవారం ఎన్నికల అధికారులు ఆకస్మిక తనిఖీలు తన ఇమేజ్ దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల అధికారులకు వైసీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారన్న ఎంఎస్ బే 30వ డివిజన్ బొడమేరు వంతెన ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఆశీస్సులతో డివిజన్ అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అవాతాతల పెన్షన్తో పాటు చేయుత విద్యా దీవెన పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని ఆయన విమర్శించారు. అదేవిధంగా ఆన్గోయింగ్ పథకాలను నిలుపుదల చేస్తుంది చంద్రబాబు నాయుడు అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్లో మధ్యగట్ట ప్రాంతం అంతా కూడా పర్యటించడం జరిగింది. ఇది ఆల్రెడీ నేను ఈ మధ్యగట్టకి రావడం రెండోసారి. ఇది అంటే ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే విధంగా వాటిని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలని చెప్పి కూడా ముందుకు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చాలా చక్కటి అభివృద్ధులు జరిగినాయి. ఇంకా మరికొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాయి జరుగుతాయని చెప్పని మేము చెప్తుంటే మాకంటే ముందే వాళ్ళు చెప్తున్నారు జగన్ అన్నే తప్పకుండా మేము గెలిపించుకుంటాం అనేది. ఎందుకంటే ఈరోజు అవాతాతలను ఇబ్బంది పెట్టేవాడు కానీ దివ్యాంగులు ఇబ్బంది పెట్టేవాడే కానీ చేతి డబ్బులు వాళ్ళకి అందకుండా చేసిన దుర్మార్గుడు కానీ అదేవిధంగా పిల్లల భవిష్యత్తును పాడు చేయడానికి అంటే విద్యాదీవెన డబ్బులు వాళ్ళకి పడకుండా ఆపినోడు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబే కారణం. ఎందుకంటే ప్రతి అనునిత్యం కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అయినప్పుడు వాటిని ఎందుకు ఆపాలి? గతంలో ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటేమో అప్పుడు ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. ఈరోజు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ను ఆపడం అనేది దుర్మార్గం. ఎందుకంటే పేద ప్రజలు అల్లాడుతున్నారు. ఈరోజు చేయూత లేక ఆసరా లేక అదేవిధంగా విద్యాదీవెన పడక రైతులకి ఇన్పుట్ సబ్సిడీ పడక ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పడుతుంటే ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా సరే గమనించి అవన్నీ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాచర్ల పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. గన్నవరంలో ప్రజాగళం సభ ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు మాచర్ల బహిరంగ సభకు హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించక మాచర్ల రాలేకపోయానంటూ చంద్రబాబు నాయుడు ఈ మేరకు తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. పల్నాడు ప్రజల త్యాగాలు నా మనసులో మెదులుతూనే ఉంటాయని, మాచర్ల రాకపోయినా నా మనసంతా అక్కడే ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాగళం ఈరోజు మాచర్లలో జరగాల్సింది, నేను రావాల్సి ఉంది. వాతావరణం అనుకూలించలేదు, అందువల్ల రాలేకపోయాను. చాలా బాధగా ఉంది, మనసంతా అక్కడే ఉంది. నేనైతే ఎన్నికల ముందు రావాలి, మీ అందరికి ఒక నమ్మకం ఇవ్వాలి. అంతేకాకుండా భవిష్యత్తులో మాచర్లలో ఉండే మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలనో మీకు ఒక భరోసా ఇవ్వాలనుకున్నాను. ఈరోజు ప్రకృతి సహకరించలేదు, వెదర్ సహకరించలేదు, అక్కడ రాలేకపోయాను. ఏదేమైనా పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజలందరికీ వందనాలు, అభినందనాలు. మీలో 5 ఏళ్లు నరకంపై ఆవేదన ఉంది, కసి ఉంది, దెబ్బ కొట్టాలనే ఆవేశం ఉంది. అందుకే ఈరోజు మాచర్లలో ఒక తిరుగుబాటు కనపడుస్తూ ఉంది. ఆ తిరుగుబాటే రేపు ఎన్నికల్లో గెలుపు బాటని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
ఇక్కడికి మాచర్ల తలుచుకుంటే పసుపు జెండా నిలబెట్టుకోవడం కోసం మన కార్యకర్తలు పల్నాడు ప్రాంతంలో చేసిన త్యాగాలు నా మనసులో ఎప్పుడూ ఉంటాయి, నా మనసులో ఎప్పుడూ మెదలుతూనే ఉంటాయి. వాళ్ళు విడిచిన ప్రాణాలు కూడా అనునిత్యం నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి. అది కూడా నేను చూశాను. ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రాణత్యాగం చేసినటువంటి చంద్రయ్య, జల్లయ్య ఇలాంటి కార్యకర్తలకి పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మైనార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్ గృహంలో శుక్రవారం ఎన్నికల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2 బృందాలుగా విడిపోయిన అధికారులు ఎంఎస్ బేగ్ నివాసంలో తనిఖీలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తమ ఇమేజ్ దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల అధికారులకు వైసీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేసి ఉంటారని ఎంఎస్ బేగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎందుకు పనికిరాని అసమర్థ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ పేరు తెచ్చుకున్నారని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి, మీకోసం మరింత కష్టపడి పనిచేస్తానని, 10 రెట్లు ఎక్కువగా మీకు సేవ చేస్తాను, నన్ను దీవించండి అని అడిగారు. నెహ్రూ బిడ్డగా మీ కుటుంబంలో ఒకటిగా పనిచేస్తానని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 12, 13, 14, 9 డివిజన్లలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. అవినాష్కు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ 4 డివిజన్ల పరిధిలో రోడ్ షో చేశాం, ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు. ఈ డివిజన్లలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని, ప్రతి ఇంటికి 5 సార్లు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించామని తెలిపారు. ఈ డివిజన్లలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని, అండర్ పాస్ పనులు కూడా ప్రారంభించామని చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చడానికి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, పథకాలకు నిధులు విడుదల చేయాలని హైకోర్టు చెప్పడం ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. అసమర్థ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ మిగిలిపోయాడన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి, మీకోసం మరింత కష్టపడి పనిచేస్తానని, 10 రెట్లు ఎక్కువగా మీకు సేవ చేస్తాను, నన్ను దీవించండి అని అడిగారు. నెహ్రూ బిడ్డగా మీ కుటుంబంలో ఒకటిగా పనిచేస్తానని చెప్పారు. ఈ ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, నగర రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అదేవిధంగా నగర మహిళా నాయకులతో అందరితో కూడా కలిసి ఈరోజు ప్రచార కార్యక్రమం రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈరోజు దాదాపుగా
ప్రతి డివిజన్ గారా 5-6 సార్లు ఈరోజు గర్భవరం ప్రాంతం తిరగటం, ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలు చెప్పటం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు 12వ డివిజన్లో దాదాపుగా 14 కోట్ల రూపాయలతో, 13వ డివిజన్లో 8 కోట్ల రూపాయలతో, 14వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో, అదేవిధంగా 9వ డివిజన్లో దాదాపుగా 8 కోట్ల రూపాయలతో, మరీ ముఖ్యంగా అండర్ పాస్ ఆ కింద కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, బెంచ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బందులు పడే విధంగా కాకుండా ఈరోజు అండర్ పాస్ వే చేపిస్తాం కానివ్వండి. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రాంతంలో జరిగింది. ఎవరు గారు కాదనలేరు, ఎవరు గారు మేము చేసామని చెప్పుకోలేని విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం, హైకోర్టు వారు గారా ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు దాన్ని ఈరోజు పేద ప్రజానికానికి ఎల్లనివ్వకుండా కంప్లైంట్ల రూపంలో అడ్డుకున్న తెలుగుదేశం పార్టీకి ఒక చెంపపెట్టుగా ఈరోజు విధులు చేయమని చెప్పని హైకోర్టు వారు ఏదైతే చెప్పారో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి విజయానికి ఈరోజు ఒక సంకేతం నాంది అని చెప్పిన సందర్భంగా చెప్పుతున్నాను. మంచి చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మనస్తత్వానికి ఈరోజు ఎన్ని అడ్డంకులు, చివరికి ఈరోజు గారా ఇప్పుడు గారా ఎలక్షన్ కమిషన్కి లెటర్లు పెడుతూ కంప్లైంట్లు పెడుతూ ఇవ్వకూడదని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫుల్ రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారు. మహాకూటమి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి వై సుజనా చౌదరి పాతబస్తీ, కాళేశ్వర మార్కెట్, రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్, వస్త్రలతా సెంటర్ తదితర సెంటర్లు విస్తృతంగా పర్యటించారు. ఈ ఎన్నికలు మహాకూటమికి అఖండ విజయం చేకూర్చాలని ఆయన వ్యాపారస్తులను అభ్యర్థించారు. కాళేశ్వర మార్కెట్, గద్దె బొమ్మ సెంటర్ వద్ద నిమ్మకాయల వర్తకాల సంఘం ఆధ్వర్యంలో కేవీఎస్ వీరికి ఘన స్వాగతం పలికారు. వర్తకుల ఇబ్బందులను వై సుజనా చౌదరికి కేవీఎస్ వివరించారు. వర్తకుల సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉదయం వై సుజనా చౌదరి కాళేశ్వరం మార్కెట్ వర్తక సంఘ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తకులకు మహాకూటమి కొండంత అండగా నిలుస్తుందని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి వై సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వర్తకులకు అమలు చేస్తున్న పలు పథకాలను ఆయన వివరించారు. త్వరలో ముచ్చటగా 3వ నరేంద్ర మోదీ పీఎం అవుతారని, ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడతారన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత వర్తకులకు మరిన్ని పథకాలను అమలు చేస్తామని సుజనా చౌదరి తెలిపారు. మార్కెట్, రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్, హోల్సేల్ పూల మార్కెట్ తదితర ప్రాంతాలలో పర్యటించి మహాకూటమికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో కాళేశ్వర మార్కెట్, ఫ్లవర్ మార్కెట్ రెండు కూడా ఉదయాన్నే ఈ కూరగాయల వ్యాపారం చేసిన వాళ్ళని, పూల వ్యాపారం చేసిన వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఇక్కడ వ్యాపారం చేసిన వాళ్ళకి చిరు సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళకి బాత్రూమ్లు కానీ, నీటి సమస్య కానీ ఇవన్నీ ఉన్నాయి. అవి కొంచెం శుభ్రంగా కావాలని అడిగారు. అన్నిటికంటే ఎక్కువ సంతోషకరమైనది ఏంటంటే ముఠా కార్మికులను అడిగితే ఇక్కడ చేసుకునే వ్యాపారస్తులను మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. వ్యాపారస్తుల దగ్గర సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను కనుక పరిష్కరిస్తే మేము సంతోషంగా ఉంటాం అని చెప్పడం కూడా జరిగింది. అది చాలా సంతోషకరం. అది అంటే ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. చిన్న వ్యాపారం అయినప్పటికి కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ గత 5 సంవత్సరాల్లో ఉన్న సమస్యలు కూడా అక్కడైతే 33% దాటి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అదొకటి అడిగారు. వ్యాపారస్తులందరికీ కూడా దండుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి రకమైన సమస్యలు రాకుండా లోగడ ఎట్లాగైతే చిన్నదానికి పెద్దదానికి డబ్బులు, కరప్షను ఇవన్నీ ఎక్కువైనాయి అన్నారు. అవి కాకుండా మేము గట్టిగా వాళ్ళకి అండగా నిలబడతాం. ఒకవేళ ఈ మార్కెట్ని అటు ఇటు జరిపి ఇంకా బాగా కట్టాలి. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ అతని అల్లుడు చక్రవర్తి 64వ డివిజన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థించారు. మీకు జరిగిన మంచిని దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్గంలోని 1వ డివిజన్ ఆదర్శ్ నగర్ పరిసర ప్రాంతాలలో వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె సాయి అస్విత కార్పొరేటర్ ఉద్దంటి సునీతతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ మరలా ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరుగుతాయని, చంద్రబాబు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా విస్మరిస్తారని చెప్పారు. అవ్వ తాతలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని, గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ ప్రజల ముందుకు తీసుకువచ్చారని చెప్పారు. 2 నెలల నుండి చంద్రబాబు పెన్షన్దారులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టారని ఆయన విమర్శించారు. చంద్రబాబు మాటలకే పరిమితమని, చేతుల విషయంలో ఆయన వెన్ను చూపిస్తారని చెప్పారు. ప్రజలు సీఎం జగన్ వైపే ఉన్నారని ఈ సందర్భంగా ఆయన వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్కు ప్రజల నుండి పూర్తి స్థాయిలో ఆదరణ లభిస్తుందన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 1వ డివిజన్ కార్మిల్ నగర్లో ఈరోజు ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు, అలాగే స్థానిక ముఖ్య కార్యకర్తలతో, స్థానిక నాయకులతో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా విశేష స్పందనను మేము ఈరోజు చూడటం జరుగుతుంది. ఎవరు వెళ్ళినా, ఏ గడప తట్టినా, ఏ తలుపు తట్టినా కూడా తప్పకుండా మళ్ళీ మేము జగన్నే గెలిపించుకుంటాం. ఎందుకంటే జగన్ పాలనలో మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. మాకు అన్ని టైంకి ప్రతి ఒక్కటి మా ఇంటికి వస్తున్నాయి. వాలంటీర్లు బలుకుతున్నారు, లోకల్లో నాయకులు బలుకుతున్నారు, కార్పొరేటర్లు బలుకుతున్నారు. ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వాన్ని కానివ్వండి, గవర్నెన్స్ని కానివ్వండి మా ఇంటి వద్దకే తీసుకొస్తున్నారు. తప్పకుండా మాకు ఇంకొకరు అవసరం లేదు. ఏదన్నా కూడా మాకు జగనన్నే చేసేవాడు కాబట్టి మేము జగనన్నని మాత్రమే గెలిపించుకుంటాం. మాకు ఇంకొక ఆలోచన లేదు, ఉద్దేశం లేదు. మేము ఈరోజు పర్యటనలో చాలామంది టీడీపీ వాళ్ళని కూడా చూసాం. వారందరూ కూడా మేము టీడీపీలో తిరగడానికి టీడీపీ అయినా మేము అందరం కూడా లబ్ధి పొందాము. తప్పకుండా మా పార్టీ టీడీపీ అయినా కూడా ఓటు మీకే వేస్తామని చెప్పి భరోసా అందించడం జరిగింది. అలాగే వారే కాదు, చాలామంది కూడా ఈరోజు జగన్ గారి ద్వారా లబ్ధి పొందిన వారే. ప్రతి ఒక్కరూ కూడా గంటాపదంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ యొక్క డివిజన్లో చూసుకుంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అలాగే స్ట్రీట్ లైట్స్ కానీ మౌలిక సదుపాయాలు అన్నీ మరి గత 5 సంవత్సరాలలో వారు ఏం చేశారో నాకు తెలియదు. కానీ మరి ఈ యొక్క 3-4 సంవత్సరాలలోనే ఇక్కడ కొత్త కార్పొరేటర్లు రాగానే ఇక్కడ నాయకులు కానివ్వండి అందరూ కూడా సానుకూలంగా ఇక్కడ ప్రజల సమస్యలను స్పందించి వారి పరిగణనలో తీసుకొని తప్పకుండా కూడా
మంచి చేయాలనే ఒక ఆలోచనతో వారు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ప్రజలకు అందుబాటులో నాయకులు ప్రజల వద్దకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. అది తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈ టీవీ చూసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మండల పరిధిలోని వేంపాడులో శుక్రవారం వల్లభనేని వంశీతో పాటు బుల్లితెర నటి శ్యామల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం చేయాలని, అదేవిధంగా గన్నవరంలో మరోసారి ఎమ్మెల్యే వంశీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా కోటేశ్వర విజయంతోనే బీసీ వర్గాలకు మేలు జరుగుతుందని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుద్ధవరపు వెంకట్రావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి గుమ్మిడిదల కోటేశ్వరరావుకు బీసీ సంఘాల ఐక్యవేదిక మద్దతు ప్రకటిస్తుందన్నారు. గతంలో విద్యార్థి నాయకుడిగా, కార్మిక సంఘ నాయకుడిగా పనిచేసిన కోటేశ్వర విజయవాడ నగరంలో కార్పొరేటర్గా ప్రజలకు సేవలు అందించారని చెప్పారు. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసే ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ద్వారా వెనుకబడిన వర్గాల గొంతులను చట్టసభలో వినిపించేలా ఆయా వర్గాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో స్థానికుడైన ఆయన బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మరుపుల తిరుమలేష్. రాష్ట్ర నగరాల సాధికార సమితి కన్వీనర్గా ఉన్నాను. ముఖ్యంగా రేపు మే 13వ తారీఖున జరగబోయే పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని సోమనాథ్ చిన్ని గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటో నెంబర్ మీద పోటీ చేస్తున్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా యలమంచిలి సుజనా చౌదరి గారు కమలం గుర్తుపైన మూడో నెంబర్ కమలం గుర్తుపైన పోటీ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అనే 2019లో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి చేసినటువంటి పొరపాటును జనం చాలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న అభ్యర్థుల్ని గెలిపించడమే తప్ప వేరే మార్గం లేదంటే పరిస్థితుల్లో అందరూ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి దాత అప్పారావు ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణగా పంపించారు. కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్య అన్నదానం చేసే మహత్కార్యంలో తరవంతుగా కూరగాయల వితరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి దాత అప్పారావు 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. మండవ కుటుంబరావు ఆశీస్సులతో ఎం నాగేంద్ర ఆధ్వర్యంలో దాత అప్పారావు సహకారంతో తిరుమలకు కూరగాయలను వితరణగా ఇచ్చారు. విజయవాడ ఐజీఎంసీ స్టేడియం వద్ద ఈట్ స్ట్రీట్ రోడ్లో తొలుత కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, చెన్నుపాటి శ్రీనివాసరావులు జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా చెన్నుపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ అప్పారావు ఆధ్వర్యంలో నెలకు 20 టన్నుల కూరగాయలను సమీకరించి టీడీడీకి పంపిస్తున్నారని అన్నారు. నిత్య అన్నదాన పథకం కింద ప్రతిరోజు వేల మందికి అన్నదానం చేస్తున్నారని, వితరణగా ఇచ్చే కూరగాయలు అన్నదానానికి ఉపయోగపడతాయని తెలిపారు. రాబోయే కాలంలో సేవా కార్యక్రమాలు కొనసాగాలన్నారు. మాసర్ల కోటేశ్వర అప్పారావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా నెలకు 20 టన్నుల చొప్పున కూరగాయలు పంపిస్తుంటామని అన్నారు. ఈ మహత్కార్యంలో భాగం పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి కృప అందరిపై ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు అప్పారావు గారి ఆధ్వర్యంలో అలాగే 20 సంవత్సరాల నుంచి నెలకి 20 టన్నులు కూరగాయలు సమీకరించి టీటీడీ దేవస్థానానికి పంపిస్తున్న నాగు గారు, ఆ వెంకటేశ్వర స్వామిని ఇచ్చేసుకునే భాగ్యం కలిగింది వాళ్ళకి. అలాగే ఆ దేవుడి పేరు మీద అనేక వేల మందికి నిత్య అన్నదాన పథకం కింద వీరు పంపించే ఈ కూరగాయలు కూడా మన నాగు గారి ఆధ్వర్యంలో
గత 20 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూరగాయలు నెలకు 20 టన్నుల చొప్పున 2 లారీలు పంపిస్తూ ఉంటారు. ఈ రోజున 10 టన్నుల కూరగాయలు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పంపించడం అప్పారావు గారి ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుంది. నేను ఇక్కడ 22 సంవత్సరాలుగా వర్క్షాప్ నడుపుతున్నాను. ఆ భగవంతుడి దయ వల్లే మాకు ఇవాళ వ్యాపారం అన్నీ ఆయన నమ్ముకోబట్టే మాకు అభివృద్ధి అంతా చెందింది. మా వంతు సాయంగా వెంకటేశ్వర స్వామికి 10 టన్నుల కూరగాయలు మా ఫ్రెండ్ సర్కిల్లో మా అన్నయ్య నాగు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. అక్రమ ఆస్తులు కేసులపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని సవాల్ విసిరారు. దమ్ముండి తనపై చేస్తున్న ఆరోపణలను ఆయన నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకోలేదంటే నీ అవినీతి మోసాల చరిత్ర మొత్తం బయట పెడతానని హెచ్చరించారు. నేడు చిన్ని మీడియాతో మాట్లాడుతూ కేశినేని నాని అక్రమాలన్నిటినీ నిరూపిస్తానని, దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను ఆయన నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకో లేదంటే నీ అవినీతి మోసాల చరిత్ర మొత్తం బయట పెడతానన్నారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, గతంలో ఏం చేశామో తాము చెబుతున్నామన్నారు. కేశినేని నాని మాత్రం మాపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కళల రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని కేశినేని చిన్ని అన్నారు. ప్రజల ఆర్థిక వనరులు దెబ్బతీసి పొట్టకొట్టారు. కేశినేని నాని 10 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేరా? నా మీద నిందలు వేస్తూ ప్రజా సమస్యలుగా చిత్రీకరిస్తున్నావా? అసలు ప్రజలకు ఏం చేశావో ఎందుకు చెప్పడం లేదు? రైల్వే ప్రాజెక్టుల గురించి ఎప్పుడైనా మాట్లాడావా? కరోనా సమయంలో అడ్రస్ లేకుండా ప్రజలను వదిలేసి వెళ్ళిపోయావు. జగన్ సంకన దాక్కున్న నీకు ఆయన్ని నిలదీసే దమ్ముందా? అసలు విజయవాడ అభివృద్ధికి జగన్ ఏం చేశాడో అడగాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ ప్రజలకి ఇవాళ నేను రేపు 13వ తారీఖు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాం, మేము ప్రభుత్వంలో ఉండగా ఏం పనులు చేశాం, అంతేవిధంగా కొంతమంది వ్యక్తులు 2 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్న కేశినేని నాని అనే వ్యక్తి నా మీద చేసిన విమర్శలకి ఇవాళ మీ అందరి ముందు సమాధానం ఇవ్వదలిచాను. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాం, 2014 నుంచి 19 వరకు మేము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నాం. ఆ సమయంలో మేము విజయవాడలో పలు కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశాం. 2019 నుంచి 23 వరకు వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్కటి కూడా ముందుకు వెళ్ళే విధంగా జరగలేదు. అందరూ కోరుకున్నట్టు రాష్ట్రంలో ఉన్న మన కళల రాజధాని అమరావతి కాదు, మన పోలవరమే కాదు, ముఖ్యంగా విజయవాడ నేను కోరుకునేది ఒకటే, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా నేను నాని గారిని అడుగుతున్నా, నువ్వు గత 10 సంవత్సరాల నుంచి ఎంపీ పదవిలో ఉన్నావు. నువ్వు రోజు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఏ కార్యక్రమాలు చేసావు, నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేసావు, 14 నుంచి 19 వరకు ఏం చేసావు, 19 నుంచి 23 వరకు ఏం చేసావు అనే విషయాలు చెప్పాల్సింది పోయి ప్రతినిత్యం నా కార్ నెంబర్ వాడుతున్నాడు, నా స్టిక్కర్ వాడుతున్నాడు, ప్రజలకు అవసరం లేని పనులు చెబుతూ ఏ రోజు కూడా ఏ వ్యక్తిని గౌరవం ఇవ్వకుండా వ్యవహరించే నీ తీరే అందరికీ అర్థమైంది. వాళ్ళ విజయవాడ నగర ప్రజలకి అసలు విజయవాడ నగరానికి బోల్డని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల దృష్టికి ఏ రోజు మాట్లాడరు. నా బ్యాలెన్స్ షీట్ చూడండి, నా ఐటీ బ్యాలెన్స్ షీట్ చూస్తుంటే నేను ఏమన్నా తప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ వేస్తే, నేను ఏదైనా కేసులు కనుక కవర్ చేయలేకపోతే నా ఎలక్షన్ అఫిడవిట్ని రద్దు చేయించండి అంతేగాని నిరంతరం కారు నెంబర్ 35 వాడేవాడు 4 ఏళ్ళు వాడతారు. ఇవన్నీ ప్రజలకు పట్టే సమస్యల అసలు అర్థం చేసుకోండి. నా విజయవాడ నగర ప్రజలు మీరు ఇద్దరిని చూస్తున్నారు. ఇయ్యా మీ సమస్యలు. 2 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి ఏదో చెప్తారు, ఈడీ కేసు అంటారు. ఉంటే బయట పెట్టవచ్చు కదా, కాగితాలు ఇవ్వచ్చు కదా. నా మీద ఏమేమి కేసు, రేరా కేసు అని చెప్పారు. సరే, నా మీద రేరా కేసు ఉంటే నేను అబద్ధం చెప్పుంటే నా ఎలక్షన్ అఫిడవిట్ని డిస్క్వాలిఫై చేయండి, నా అఫిడవిట్లో నీకున్నది చూపించండి. వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు ఖాయం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు.
61 డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక కార్యకర్తలు అలాగే స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ గారితో ఇక్కడ కోలాహలంగా మేమందరం కూడా పర్యటిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా విశేష స్పందనని ఈరోజు చూడటం జరుగుతుంది. ఏ గడపకి వెళ్ళినా కూడా మేము ప్యాంప్లెట్ ఇవ్వక ముందే వారందరూ కూడా ఏకగ్రీవంగా జగన్మోహన్ రెడ్డి గారినే వారు మద్దతు ఇచ్చి గెలిపిస్తాము, మాకు అసలు ప్యాంప్లెట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మాకు కార్పొరేటర్ కానివ్వండి ఎమ్మెల్యే కానీ మా ఇంటికి రావడం ఏం కొత్త కాదు. ఇంతకుముందు ప్రభుత్వాల్లాగా ఎన్నికల కోసమే లేదా ప్రత్యర్థులాగా ఓన్లీ ఎన్నికల కోసం ఇంటికి వచ్చే పని గవర్నమెంట్ ఇది కాదు. ఎందుకంటే కార్పొరేటర్ కానివ్వండి, ఇక్కడ గ్రామ సచివాలయంలో కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఏ చిన్న సమస్యనా కూడా పిలిస్తే పలికే దూరంలో వాళ్ళందరూ ఇక్కడ గ్రామ సచివాలయంలో కానివ్వండి ఏ చిన్న సమస్యని కూడా ఇక్కడికిక్కడే పరిష్కరిస్తున్నారు. మాకు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలి, మాకు ఇదే పాలన కావాలి. ఎందుకంటే మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మాకు జగనన్న ఉంటేనే మాకు ఒక భరోసా, ఆనందం. ఏదైనా కూడా మాకు జగనన్న అని వీరు చెప్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ 3 నెలలైంది ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఉండి ఇక్కడ స్థానిక సమస్యలు వారి దగ్గరికి తీసుకెళ్లిన వెంటనే కూడా ఇక్కడ చాలా సమస్యలను వారు పరిష్కరించారు వెంటనే. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అంటే వారింట్లో ఒక బిడ్డలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఆదరిస్తున్నారో అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా ఆదరిస్తున్నారు. ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గెలుపు ఖరారైందని చెప్పి వారందరూ చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన, మీరు గెలుస్తున్నారని వీరందరూ కూడా మాకు భరోసాని ఇస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. బీసీ కాలనీ మరియు బీవీ సుబ్బారెడ్డి హై స్కూల్ ఏరియాలలో పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అల్లుడి గారు మంచుకొండ చక్రవర్తి గారు పర్యటించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎంతో కోలాహలంగా అంగరంగ వైభవంగా మేము వెళ్ళక ముందే వాళ్ళే మాకు ఎదురొచ్చి అయ్యా జగనన్న హయాంలో పింఛన్లు ఏ విధంగా ఇచ్చారో ఈ ఒక్క 2 నెలల్లోనే చంద్రబాబు నాయుడు చేసిన అఘాయిత్యం మేము చూసామయ్యా అని చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజున మన ప్రత్యర్థి చూసుకున్నట్లయితే 62వ డివిజన్లో పాంప్లెట్లు పంచుతుంటే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే ఆనవాయితీగా పాంప్లెట్లు వాటర్ స్లిప్లు పంచుకోవడం అది ఆనవాయితీ. దాన్ని అది విస్మరించి వారి యొక్క గోండాగిరిని మళ్ళొకసారి ప్రజల ముందు ప్రత్యక్షంగా చూపడం జరిగింది. అభివృద్ధి సంక్షేమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే శిఖరాగ్రహాన్ని నిలిచిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 29వ డివిజన్ మధురానగర్లో నేతాజీ రోడ్ కొబ్బరి తోటలో శుక్రవారం ఆయన విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రఘుతో ప్రతి గడపకు వెళ్లి ఈ ప్రభుత్వంలో జరిగిన మేలును వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని, మారుతున్న పేదల జీవన ప్రమాణాలే ఇందుకు నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు. ఈ ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల కార్యక్రమాలు పేదల హృదయాలలో సుస్థిరంగా చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు మల్లాది విష్ణు. కనుకనే కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జగనన్నే మరలా తమ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో డివిజన్లో అక్షరాల 33.34 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ప్రతి నెల 1109 మందికి ఇంటి వద్దకే పెన్షన్ని అందజేస్తున్నట్లు వివరించారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 1228 మంది అక్క చెల్లెమ్మలకు 3.55 కోట్లు, అమ్మఒడి పథకం ద్వారా 1372 మంది తల్లులకు 4.37 కోట్లు, చేదోడు ద్వారా 149 మందికి 34.70 లక్షలు, ఈబీసీ నేస్తం ద్వారా 48 మందికి 11.70 లక్షలు, జగనన్న విద్యా దీవెన ద్వారా 858 మందికి 2.84 కోట్లు, వసతి దీవెన ద్వారా 782 మందికి 90.71 లక్షలు, కాపు నేస్తం ద్వారా 145 మందికి 45.60 లక్షలు, సున్నా వడ్డీ పథకం ద్వారా 1545 మందికి 53.31 లక్షలు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 546 మందికి 2.18 కోట్ల సంక్షేమాన్ని డివిజన్ ప్రజలకు అందజేసినట్లు చెప్పారు. 29వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతి, కొండలరావు, కృష్ణవేణి గారు, అలాగే అక్బరు, ఇంకా చాలామంది ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా కలిసి ఎన్నికల్లో రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, పార్లమెంటు
కి పోటీ చేస్తున్నటువంటి కేసినేని నాని గారిని గెలిపించవలసిందిగా ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తాను. ఎందుకంటే ఓటు అడిగేటటువంటి హక్కు 5 సంవత్సరాల్లో మేము ఈ పరిపాలన చేశాము, ఈ పని చేశాము, ఈ మంచి చేశాము అని చెప్పని ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. తెలుగుదేశం ఏ ముఖం పెట్టుకుని అడుగుతుంది? 14 నుంచి 19 వరకు ఏమీ పని చేయకుండా ఒకే ఒక్క విషయం అమరావతి అనే అంశాన్ని మాత్రమే పరిగణలో తీసుకుని మిగతా ఎక్కడా కూడా ఏ జిల్లాలో కానీ, ఏ నియోజకవర్గంలో కానీ, ఏ పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ ఎటువంటి పనులు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఓటు వేయండి మాకు. ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళు ప్రయత్నం చేశారు, మాతో తలపడాలని ఘోర ఓటమి చెందారు. వాళ్ళతో పాటు జనసేన తీసుకొచ్చి కలిసి మా మీద యుద్ధం చేయాలనుకున్నారు. అది కూడా సాధ్యపడలేదు. అప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేకూరుస్తాము అని చెప్పని ఒక ముసుగేసుకుని చేసినటువంటి ఈ కూటమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎటువంటి మేలు చేకూర్చే పనిలో లేదు. ఈరోజు మన 29వ డివిజన్ మధురానగర్ 209 సచివాలయం పరిధిలో మన ఎమ్మెల్యే మల్లాకృష్ణ గారు, అట్లాగే మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బ్రదరు రాఘవ గారు మన డివిజన్ పర్యటనకి రావడం జరిగింది. అది నేతాజీ రోడ్డు కొబ్బరి తోట ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎదురొచ్చి మేము ఫ్యాన్కి వేస్తామండి, మేము జగనే మా ఇది, జగన్ గారు ఎన్నో మాకు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఎదురొచ్చి మరి ఫ్యాన్కి వేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఇంటికి ఏదో ఒకటి ఇల్లు, సంక్షేమం, చేయూత, నవరత్నాలు అట్లా అనేకమైన లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి పేదవాడికి ప్రతి అర్హులైతే చాలు, కులం లేకుండా, మతం లేకుండా, పార్టీ లేకుండా అందరికీ వచ్చాయి. అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ వద్ద సీటు కొనుక్కున్న కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తన ధనబలంతో ఓటర్లను మభ్యపెట్టి పశ్చిమ సీటు గెలవాలని ప్రయత్నిస్తున్నారని జై భీమ్రావ్ భారత పార్టీ పశ్చిమ అభ్యర్థి పరసా సురేష్ ఆరోపించారు. సుజనా చౌదరి విరజలే ప్రలోభాలకు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పశ్చిమ నియోజకవర్గంలోని జై భీమ్రావ్ భారత్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో పశ్చిమ అభ్యర్థి పరసా సురేష్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనబలం, కులబలంతో గెలవాలని చూస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి సృజనా చౌదరికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. 6,000 కోట్లు ప్రజల సొమ్ము దోచేసిన ఆర్థిక నేరస్తుడు సుజనాను ఓడించాలని దుయ్యపట్టారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నగరంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ నగరంలో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్న సృజనా చౌదరికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. అలాగే వైసీపీ, టీడీపీ ఇద్దరు బీజేపీకి తొత్తులని, మరో పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్ అనే వ్యక్తి రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీ తరపున కోటు గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ ఎన్డీఏ అభ్యర్థి, బీజేపీ బలపరిచిన అభ్యర్థి సుజనా చౌదరి, ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు, 420 చీటర్ అయిన సుజనా చౌదరి ఈ రోజున ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో బీసీలకు రావాల్సిన సీట్ని ఈ యొక్క పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పవన్ కళ్యాణ్ దగ్గర 50 కోట్ల రూపాయలకు కొనుక్కుని ఈ రోజున ఈ పశ్చిమ నియోజకవర్గంలో పేద, బడుగు, బలహీన వర్గాల్ని డబ్బులు ఆశ చూపి ప్రలోభాలు పెడుతున్నాయి. ఈ యొక్క సుజనా చౌదరి ఈ పశ్చిమ నియోజకవర్గంలో అనేక రకంగా భయభ్రాంతులను గురిచేసి ప్రజల్ని తన యొక్క డబ్బు దాహంతో, కులాహంకారంతో, డబ్బు మతంతో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బులు పంచిపెడుతున్నాడు. ప్రజలారా, మీకు ఒకటే చెప్తున్నా, ఈ యొక్క సుజనా చౌదరి యొక్క భాగవతం, ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు 6,000 కోట్ల రూపాయలకు బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజనా చౌదరికి బుద్ధి చెప్పండి. ఈ యొక్క డబ్బులు తీసుకోండి. 3,000 కాదు 5,000 ఇచ్చినా ప్రజలు కూడా మీరు డబ్బులు తీసుకుని ఈ యొక్క డబ్బుని మీరు ఉపయోగించుకోండి. ఈ డబ్బు ఆయన పేద ప్రజల దగ్గర సంపాదించే పేద ప్రజల దగ్గర దోచుకున్న డబ్బే కాబట్టి ప్రజలారా, ఈ యొక్క డబ్బుని మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
ఈ రోజున ఈ యొక్క సుజనా చౌదరి ఈ యొక్క ప్రజలని ఈ విధంగా ప్రలోభాలు పెట్టి అధికారులను కూడా ప్రలోభాలు పెడుతున్నాడు. ఈ యొక్క అధికారులు కూడా నిమ్మక నీరెత్తున్నట్టు వ్యవహరిస్తూ ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాను పోలేదు. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికలను కొన్ని ఉల్లంఘిస్తున్న ఈ సుజనా చౌదరిని ప్రజలు బుద్ధి చెప్పక తప్పదు. మిత్రులారా, ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో అనేక రకాలుగా ప్రలోభాలకు గురి పెడుతున్నాడు. ఈ యొక్క సాయంత్రానికి ఒక 2 ఎకరాల విల్లాలో వెళ్ళి పడుకుంటాడు సుజనా చౌదరి. అలాగే మధ్యాహ్నం సాయంత్రం 5 స్టార్ నుంచి భోజనం వస్తుంది ఈ సుజనా చౌదరికి. అలాంటి సుజనా చౌదరి రేపొద్దున పశ్చిమ నియోజకవర్గంలో ఏం చేస్తాడని ఒకసారి ఆలోచించుకోమని ప్రజలు చెప్తున్నాను. మిత్రులారా, ఈ యొక్క సుజనా చౌదరి అవినీతి భాగవతం ఢిల్లీలో నుంచి తరిమివేయటం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రజలను ప్రలోభాలు పెట్టి అనేక రకంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలన్న ఉద్దేశంతోనే ఈ బీజేపీని ఈ వైసీపీ కలిపి ఇక్కడ ఈ యొక్క సుజనా చౌదరికి సీట్ ఇవ్వడం కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మాదిగలకు అండగా నిలబడి వారిని అత్యున్నత స్థానానికి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మందా కృష్ణకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడూ అండగా ఉంటానని సుజనా చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే మాదిగల సమస్యలను పరిష్కరించి అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటారని సుజనా హామీ ఇచ్చారు. సృజనకు మద్దతుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం ప్రేషర్పేట నుంచి చిట్టినగర్ మీదుగా మిల్క్ ప్రాజెక్ట్ వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. మిల్క్ ప్రాజెక్ట్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. మందకృష్ణ తనకు సోదరుడితో సమానమని, తామిద్దరి మధ్య 25 ఏళ్ల అనుబంధం ఉందని సృజన చెప్పారు. రాజకీయంగా ఎన్నో అవకాశాలు వచ్చినా జాతి హితం కోరి ఉద్యమ బాటలోనే మందకృష్ణ పయనిస్తున్నారని ప్రశంసించారు. ఎన్డీఏ కూటమికి ఎంఆర్పీఎస్ మద్దతు ఇవ్వటం శుభ పరిణామమన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ వర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారంటూ మోదీ, చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు జరిగిందని తెలిపారు. ఏపీ ప్రజలకు శాపంగా మారిన జగన్ను ఇంటికి పంపాలని సుజన పిలుపునిచ్చారు. మాదిగల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఎదుగుదలకు వెనుదన్నుగా నిలుస్తున్న సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మందకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ ఎన్డీఏ కూటమితోనే సాధ్యపడుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. జగన్ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న నాకు, తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్న ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి మద్దతుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు నుంచి కష్టపడి ఈరోజు రావడం జరిగింది. ఒక నిమిషం చెప్పాలంటే మన కృష్ణ గారికి నాకు ఒక 40 సంవత్సరాల అనుబంధం. మొన్న మన నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, తమ్ముడు లాంటి వాడు నా సోదరుడు అని. నాకు నా సోదరుడి కంటే ఎక్కువ అనేక ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు అనేక సందర్భాల్లో నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చెప్తా, మహబూబ్ నగర్లో పాదయాత్ర ఎంటర్ చేపించాడంటే కృష్ణ మాదిగ మూలానే, అందులో డౌటే లేదు. ఏమాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి కేవలం అట్టడిగిన వర్గాల వారికి, ఒక్క మాదిగలని కాదు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే మైనారిటీలకి ఎవరికైతే ఏమైతే ఆపద ఉందో ఆపద దగ్గరికి వెళ్ళి, వికలాంగులకి, దివ్యాంగులకు కూడా ఏదైనా జరిగితే ఎక్కడైనా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరగబోయే ఎన్నికల్లోనూ పార్లమెంటుకు జరగబోయే ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని బలపరుస్తూ ఎంఆర్పీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి నేను రావడం జరిగింది. ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నా సోదరుడు, ఉద్యమానికి 2.5 దశాబ్దాలుగా పెద్ద దిక్కుగా ఉన్న నా అన్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి, సృజన చౌదరన్న గారికి, సోదరులు బుద్ధ వెంకన్న, నాగుల మీర, పాయలా సోమినాయుడు, శ్రీరామ్, శ్రీనివాస్,
బుల్లా విజయ్, రమణమ్మ, ఎలిషా, చంటి, వెంకటేశ్వరరావు, టోనీ, కోటే, దానియల్, ఇంకా వేదిక మీద ఉండబడే టీడీపీ, బీజేపీ, జనసేన, అదే సమయంలో ఎంఆర్పీ శ్రేణులైన ప్రతి ఒక్కరికి, నా ఢిల్లీ సంఘానికి, ముఖ్యంగా ఈ సభలో పాల్గొన్న నా తల్లులు, అక్కలు, చెల్లెలకి, అన్ని రాజకీయ పక్షాల శ్రేయభిలాషులైన మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదల బ్రతుకుల మంచి మార్పులు తీసుకురావడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని వెల్లంపల్లి శ్రీనివాసరావు సతీమణి వెల్లంపల్లి శ్రీవాణి తెలిపారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని ఆమె అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని సతీమణి కేశినేని పావని 32వ డివిజన్లో పరిసర ప్రాంతాల్లో పర్యటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ సారథి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, సెంట్రల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు వెల్లంపల్లి శ్రీవాణి అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని విజయం ఖాయమని చెప్పారు. ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారంలో భాగంగా 32వ డివిజను మన స్థానిక నాయకులు సుందర్పాల్ గారు, అట్లాగే మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి ప్రచారం చేస్తున్నాము. వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని గారి తరపున అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించడానికి వచ్చాము. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరిగింది, తప్పనిసరిగా మేము అందరం కూడా గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. అట్లాగే కొన్ని ఏదైతే ఈ ఫాల్స్ న్యూసెస్ టీవీల్లో వస్తున్నాయో, కొన్ని మెయిన్ ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి మీడియాల్లో ఈ స్వచ్ఛ భారత్ అనేది మనం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. సో చెత్త మీద ట్యాక్స్ అనేది అది స్వచ్ఛ భారత్లో భాగంగా చెత్త మీద ట్యాక్స్ అనేది వేయటం జరుగుతుంది. ఆ 150 రూపాయలు ఏదైతే దాన్ని కూడా అది 150 అనేది చెప్పకుండా చెత్త మీద ట్యాక్స్ అంటే ఎన్ని వేల రూపాయలు వేస్తున్నారు దాని మీద అన్నట్లుగా భయభ్రాంతులను గురి చేయడం చిన్న పనికి కూడా క్రియేట్ చేసింది. ఆ చెత్త మీద ట్యాక్స్ అనేది వేయటానికి స్వచ్ఛ భారత్ రూపంలో వేసింది సెంట్రల్ గవర్నమెంట్. అది స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది అనే ఒక రకమైన అపోహని ప్రజలకి కృత్రిమంగా క్రియేట్ చేయడం జరుగుతోంది. అట్లాగే జస్ట్ రీసెంట్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా నీతి ఆయోగ్ యొక్క పథకం. అది నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ తమ్ముడు రామకృష్ణ గారు వాళ్ళ మిసెస్ని సెక్టర్ 1 లోటస్ 32వ డివిజన్ పాల్ గారితో కలిసి వచ్చాను ప్రజల్ని ఓట్లు అభ్యర్థించడం కోసం. ఇక్కడ చూస్తే ఇదివరకు ఉన్న దాని పరిస్థితులు ఎలా ఉండేవంటే డ్రైనేజ్ అంతా ఓవర్ఫ్లో అయ్యి 2 పంప్స్ పెట్టి వాటర్ని చేసినా సరే అసలు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉండేది. ఇక్కడి నుంచి ఏలూరు కాలువ వరకు పంప్ చేసి ఆ వాటర్ని అంతా డైవర్ట్ చేయాల్సి వచ్చేది. అది మన ప్రభుత్వం వచ్చినాక 7 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లన్నీ మంచిగా వేయించి డ్రైనేజ్ సిస్టమ్ అంతా నీట్గా చేసింది. ఇక్కడ శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్షిప్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఇక్కడ ప్లాంటేషన్ కానీ పార్క్స్ కానీ చాలా అభివృద్ధి చేసి రినోవేట్ చేసి జనాలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. 32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మా నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ గడపకి సెక్టర్ 1లో తిరగడం జరుగుతుంది. ఈ సెక్టర్ 1లో అభివృద్ధి అనేది ఏంటనేది విజయవాడ నగరం మొత్తం మీద ఒక మోడల్ డివిజన్గా, ఒక రోల్ మోడల్గా నాయకులు నిలబడి ఈ రోజున అభివృద్ధి చేశారంటే గర్వించదగ్గ విషయమే. తెలుగుదేశం ఇక్కడ కార్పొరేటర్ గెలిచినప్పటికీ ఏ రోజు డివిజన్ పట్టించుకోకుండా, అభివృద్ధి లేకుండా ఆయన సొంత దీన్ని తిరిగి డివిజన్ని గాలికి వదిలేశారు. ఏదంటే ప్రభుత్వం మాది లేదు అనే వంకతో వదిలేశారు. అయినప్పటికీ ఇక్కడ నేను ఓడిపోయినప్పుడు కూడా ఎక్కడ నిరుత్సాహం పొందకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాచర్ల పర్యటన చివరి నిమిషంలో రద్దు. వాతావరణం అనుకూలించక మాచర్ల రాలేకపోయారంటూ ఈ మేరకు తాజాగా ఒక వీడియో విడుదల చేసిన నారా చంద్రబాబు నాయుడు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మైనార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్ గృహంలో శుక్రవారం ఎన్నికల అధికారులు ఆకస్మిక తనిఖీలు. తన ఇమేజ్ దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల అధికారులకు వైసీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారన్న ఎంఎస్ బేగ్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.